ఇంటికి రాగానే కూరలో ఉప్పున్నా కూడా ఉప్పు లేదని పెళ్ళాంని తిడతారు. సో ఆమె కూడా నిన్ను తిట్టలేదు కాబట్టి అక్కడ పిడికిలి బిగించి కొడుకుని తిడుతుంది. వాడేమో తల్లిని తిట్టలేడు కాబట్టి టెడ్డీ బేర్ని ఒక్క గుద్దుతాడు. సింపుల్గా చెప్పాలంటే ఒత్తిడి అనేది ఒక అంటువ్యాధి లాంటిది. సో పాయింట్ ఏంటంటే ఒత్తిడిని వదిలించుకోక తప్పదు. మనిషి బాధనైనా భరిస్తాడేమో కానీ స్ట్రెస్ని మాత్రం భరించలేడు. ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు. అందుకే వీడు స్ట్రెస్ని పక్కవాడికి అంటించాలని ఆతృత పడతాడు. కానీ ఈ తోకలేని కోతికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచం చాలా చిన్నది. అది మరలా మనల్ని అంటుకోవడానికి ఎంతో టైం పట్టదు. గెట్ యువర్ షిట్ టుగెదర్ అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ పని వల్ల వచ్చే ఒత్తిడి గురించి క్లియర్గా చెబుతుంది. అలాగే స్ట్రెస్ని ఎలా రియలైజ్ అయ్యి పోగొట్టుకోవాలో చెబుతుంది. స్ట్రెస్ మనల్ని ఎన్ని విధాలుగా నాశనం చేస్తుందో ఈ బుక్ ఒకసారి వింటే తెలుస్తుంది. ఈ బుక్ ఆడియో ఫార్మేట్లో కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. ఒకసారి వినడానికి ట్రై చేయండి.